వైసీపీ దూకుడు పెంచింది. కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రయత్నిస్తోంది. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణ నుండి ఉద్యోగులకు ఇచ్చిన హామీల వరకు అన్నిటిపై ఫోకస్ పెట్టింది. అటు వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది టీడీపీ. దీంతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. కూటమి సర్కారును ఇరుకున పెట్టేందుకు ఒక్కో అడుగు వేస్తోంది వైసీపీ. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. కూటమి సర్కారు చేస్తున్న తప్పిదాలను, అమలు చేయని హామీలను, జనం సమస్యలను ఏకరువు పెట్టేందుకు సిద్ధమైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గత కొన్ని రోజులుగా వైసీపీ గళమెత్తుతోంది. విద్య, వైద్యం ప్రైవేటు పరం చేయొద్దని నినదిస్తోంది. వైసీపీ నేతలు దీనిపై తమ వాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. మరోవైపు ఈ నెల 9న వైసీపీ అధినేత జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబుకు అన్నిటినీ ప్రైవేట్ పరం చేయడం అలవాటే అని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి అమర్నాథ్. వైద్యం ప్రైవేట్ పరం, విద్య ప్రైవేట్ పరం, వ్యవసాయం ప్రైవేట్ పరం, అసలు ప్రభుత్వం ఉన్నటువంటిది ప్రజా ప్రభుత్వమా ప్రైవేట్ ప్రభుత్వం అనేటువంటి తెలియనటువంటి పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. కొన్ని పథకాలు ఏమన్నా కొత్తగా ఇస్తున్నాడంటే అవి కాపీ పేస్ట్. ఒకటని చెప్పనండి, మనం ఇచ్చినటువంటి పథకాలు పేర్లు మార్చుకున్నాడు తప్ప ఒక్క కొత్త పథకాన్ని వారు ఈ సంవత్సరాల కాలంలో ఇచ్చింది ఒకటి చెప్పానండి అవసరం లేదు. వాళ్ళకి పెద్ద అంటే పేదవాడికి ఏదైనా చేయాలనేటువంటి తాపత్రయం కూడా వాళ్ళకి లేదు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఉంటే జగన్ చూసుకోవచ్చని సెటైర్ వేశారు ఏపీ హోం మంత్రి అనిత. అంతేకాదు ఒకసారి బీపీ కూడా చెక్ చేసుకుని వెళితే మంచిదని సలహా ఇస్తున్నారు. మెడికల్ కాలేజ్ ఉంటే చూడమనండి, ఉంటే చూడమనండి, తప్పే ఉంది. అదే ఉంటే చూడమనండి. నేనంటే వాళ్ళు ఇన్ని కాలేజీలు కట్టాం, అన్ని కాలేజీలు కట్టామన్నారు కదా, ఒకసారి నిజంగా ఉంటే గనక, రన్నింగ్ లో ఉంటే గనక అది కూడా చెక్ చేసి వీలైతే బీపీ కూడా చెక్ చేసుకుని వెళ్ళమనండి. గుంటూరు జిల్లా తురకపాలెంలో జరిగిన మిస్టరీ మరణాలు, విజయవాడలో డయేరియా కేసులపై కూడా వైసీపీ తన గళం వినిపిస్తోంది. ఇది సర్కార్ వైఫల్యమని విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల స్కూల్లో పచ్చకామెర్లు, విషజ్వరాలతో 2 విద్యార్థులు మరణించడం, 100 మందికి పైగా పార్వతీపురం జిల్లా ఆసుపత్రి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. దీనిపై కూడా వైసీపీ నేతలు గళమెత్తుతున్నారు. సంక్షేమ పాఠశాల హాస్టల్లో సర్కార్ సరైన సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. 199 గురుకులాల్లో ఏడాదిన్నర నుంచి ఎలాంటి మెయింటెనెన్స్ చేయడం లేదని మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఆరోపిస్తున్నారు. 199 గురుకులాల్లో కూడా 1.5 year గా ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. 3 నెలలుగా శానిటేషన్ వర్కర్స్ కి కనీసం జీతాలు లేవు. వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు. ఈరోజు కేవలం శానిటేషన్ లోపం వల్ల, ఈరోజు కేవలం అక్కడ ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల పిల్లలు చనిపోవడం జరిగింది. మంత్రి గారు ఏమంటున్నారండి, మేము దోమతెరలు ఇచ్చేస్తున్నాం, ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చేసాం, దోమతెరలు ఇచ్చేసాం అంటున్నారు. అయితే కురుపాం గురుకుల స్కూల్లో అంతా బాగానే ఉందని, తాగునీరు కూడా బాగుందని, విషజ్వరాలు ఎలా వచ్చాయనేది అంతు చిక్కడం లేదని మంత్రి సంధ్యారాణి చెబుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం తమకు ముఖ్యమని, రాజకీయాలు చేసేవారి గురించి పట్టించుకోబోమన్నారు. అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది, ఫుడ్ బాగుంది, అంతా బాగానే ఉంది. అక్కడ ఏఎన్ఎం కూడా ఉన్నారు, అన్ని జాగ్రత్తగా ఉన్నాయి. కాకపోతే పిల్లలు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత, నేను మీకు ముందే చెప్పాను, ఇంటి దగ్గర నుంచి వచ్చిన వెంటనే పిల్లల్ని మనం ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఎవరు కూడా ఆపలేరు. వాళ్ళు ఏం తిన్నారు, ఏం తాగారు అనేది మనం చేయలేం. కొన్ని జ్వరాలు వచ్చిన తర్వాత వచ్చిన 2-3 రోజుల్లో ఎక్కువ తగ్గిపోతుంటాయి. ఈసారి ఏంటంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ లాగా అయింది. వాటర్ అయితే వెరీ ప్యూరిఫై, క్లియర్ అని మనకు రిపోర్ట్ వచ్చింది. అక్కడ అంత పరిసరాలు కూడా అంత చక్కగా ఉందని వచ్చింది. మరోవైపు ములకల చెరువులో బయటపడిన కల్తీ మద్యం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. దీన్ని కూటమి సర్కార్ నిర్లక్ష్య ధోరణికి నిలువుటద్దంగా చూపించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. జాతీయ రహదారి పక్కన ఈ స్థాయిలో కల్తీ మద్యం తయారు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు మాజీ మంత్రి జోగి రమేష్. వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నావా చంద్రబాబు నాయుడు, కళ్ళు మూసుకున్నావా పవన్ కళ్యాణ్? సమాధానం చెప్పాలి. అయితే కల్తీ మద్యం వ్యవహారంలో బాధ్యులపై సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే చర్యలు తీసుకున్నారని కూటమి నేతలు కౌంటర్ ఇచ్చారు. నాడు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన వైసీపీ నేతలపై జగనేం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. నకిలీ మద్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ రైడ్లు చేయించింది
నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటు తాజాగా ఉద్యోగుల సమస్యలపై జగన్ ట్వీట్ చేశారు. ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఐఆర్, మెరుగైన పీఆర్సీ ఏమయ్యాయని ప్రశ్నించారు జగన్. ఇప్పటి వరకు 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, ఉద్యోగులకు దాదాపు 31,000 కోట్లు బకాయి పెట్టారన్నారు. సిపిఎస్ కు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా సిపిఎస్ పై సమీక్ష చేశారా అని ప్రశ్నించారు జగన్. ఇలా ఏపీలోనే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి సర్కార్ వైఫల్యాన్ని ప్రజల ముందు ఉంచేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, కల్తీ మద్యం, ఉద్యోగుల సమస్యలు, ఇలా కూటమి సర్కార్ను ఇరుకున పెట్టేందుకు తమ దగ్గరున్న అన్ని ఆయుధాలను ఒక్కొక్కటిగా ప్రయోగిస్తుంది వైసీపీ. మరోవైపు ప్రతిపక్షం విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, నేతలు.